తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అమలు కాని 6 హామీలను ఇచ్చి ప్రజలను ప్రలోభపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 100 డేస్లో 6 గ్యారంటీలను అమలు చేస్తే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని, ఈ మాట మాజీ ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవంతో చెప్తున్నానని మాజీ మంత్రి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటెల రాజేందర్ అన్నారు. తెలంగాణలో బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన విజయ సంకల్ప యాత్ర బుధవారం యాదాద్రి జిల్లా ఆత్మకూరు వయా మోటకొండూరు, సూర్యాపేట జిల్లా నాగారం, మోత్కూరు మండలాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఈటెల మాట్లాడుతూ దేశ రక్షణ కోసం ప్రధాని మోదీ నాయకత్వం అవసరమని చెప్పారు. కాంగ్రెస్ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా మరో 20 ఏళ్ల వరకు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చకుండా కల్లబొల్లి మాటలు చెప్తూ పబ్బం గడుపుతుందని రేవంత్ సర్కార్పై విమర్శలు ఎక్కుపెట్టారు. రైతు రుణమాఫీ ఏమాయే, రైతు బంధు ఎటుపాయే, మహిళలకు 2,500, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇప్పటివరకు ఇవ్వడం చేతగాని ప్రభుత్వం ఇది అంటూ ఎద్దేవా చేశారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ సాధ్యం కాని హామీ అన్నారు. ప్రజలు కాంగ్రెస్కు ఓట్లు వేసింది ప్రేమతో కాదని ఆశపడి వేశారని ఈటెల పేర్కొన్నారు. ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చుకుంటే మంత్రులను, కాంగ్రెస్ నాయకులను గ్రామాల్లోకి రానివ్వకుండా తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. అయితే నెటిజన్లు మాత్రం ఈటెల వ్యాఖ్యలకు గుణపం దింపుతున్నారు. 10 ఏళ్లుగా కేంద్రంలో బీజేపీ ఉండి కేసీఆర్ అవినీతిపై ఏ యాక్షన్ తీసుకోలేదని మండిపడుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 3 నెలలు నిండక ముందే మీరు అలా అనటం కరెక్ట్ కాదని ఈటెలకు గడ్డి పెడుతున్నారు. లోక్సభ ఎన్నికల ముందో తర్వాతో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయడం ఖాయమని నమ్ముతున్నామని, మీరు పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాజకీయాల నుండి తట్టాబుట్టా సర్దుకోవడానికి రెడీగా ఉండమని హెచ్చరిస్తున్నారు. మరి రేవంత్ సర్కార్ ఇచ్చిన హామీలను అమలు చేస్తే ఈటెల మాట మీద నిలబడి రాజకీయాలకు గుడ్ బై చెప్తాడో లేదో చూడాల్సిందే అంటున్నారు విశ్లేషకులు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.